నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బాగా చదువుకో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని 90వ దశకం వరకు తల్లిదండ్రులు చెప్పేవారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఎందుకు పనికిరావని తిట్టిపోసేవారు. ప్రభుత్వ ఉద్యోగమే కొలమానంగా విద్యార్థుల చదువులు కూడా ఉండేవి. చిన్నదైనా సర్కారు జాబ్ అంటేనే భరోసా. జీవితంలో ఇక దేనికి చూసుకోనక్కర్లేదు. రిటైర్ అయినా పెన్షన్ వస్తుంది, జీవితాన్ని నెట్టేయొచ్చు. అయితే ఈ పరిస్థితి 90ల తరువాత మారిపోయింది. అమ్మాయిని ఇవ్వాలంటే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా అని చూసేవారు. అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, తమ అమ్మాయి సుఖపడుతుందని అనుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గ్యారంటీగా గడిచిపోతుందని అమ్మాయి తల్లిదండ్రుల నమ్మకం. 90ల తర్వాత ప్రధానంగా ఐటీ సెక్టార్ దేశంలోకి ప్రవేశించాక సంస్కరణలు మొదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వ ఉద్యోగి జీవితాంతం సంపాదించే జీతభత్యాలను ఐటీ కుర్రాడు 2-3 ఏళ్లలో ఒంటి చేత్తో సంపాదిస్తుంటే అమ్మాయిల తల్లిదండ్రుల ప్రాధాన్యతలు మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగ స్థానంలో సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్లు ప్రవేశించారు. అయితే ఆ ముచ్చట కొన్నాళ్లే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనాలతో ఐటీ ఉద్యోగులు తల్లకిందులవుతుంటే తిరిగి ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే సదుపాయాలు 2. 1 ఉద్యోగ భద్రత, 2 విరమణ తర్వాత వచ్చే పెన్షన్. ఈ రెండింటి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే జీవితంలో ఇక దేనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని కులాసాగా బతికేచ్చన్నది నమ్మకం. అది నిజం కూడా. అయితే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు అంత భద్రమైనవా? గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు మధ్య తేడా ఏంటి? సర్కారీ కొలువు ఎందుకు పలచనైపోతుంది? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు అభద్రతతో అల్లాడిపోతున్నారు? ప్రభుత్వ ఉద్యోగాల భద్రతకు ఎసరు పెట్టిందెవరు? ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చిన ముప్పేంటి? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో తప్పేంటి? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు. అయితే భద్రత ఉన్న బలమైన వర్గం కారణంగా సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు జీవితాల మీద ఆధారపడి ఎంతో మందికి ఖచ్చితమైన ఉపాధి, వ్యాపారం జరుగుతూ ఉంటాయి. అదే ప్రభుత్వ ఉద్యోగానికి భద్రత లేకపోతే ఖచ్చితంగా దాని ప్రభావం సమాజంపై ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో 23వ తేదీ మార్చి 2003 చీకటి రోజుగా భావిస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని మార్చడానికి నాటి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధపడింది. ఉద్యోగ విరమణ తర్వాత అత్యంత భద్రత కల్పించే పెన్షన్ పాలసీకి కొత్త రూపు ఇవ్వడానికి నాటి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. పెన్షన్ పాలసీని మార్చడానికి ఎందుకు సిద్ధపడింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపు ఖజానాపై పెనుభారంగా మారాయని నాటి పాలకులు భావించారు. పెన్షన్లు పూర్తిగా ఎత్తివేయకుండా వాటిని మార్కెట్కు అనుసంధానించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించుకోవచ్చు అనుకున్నాయి. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత చివరి జీతంలో 50% ఆ ఉద్యోగి జీవించినంత కాలం పెన్షన్గా చెల్లించేవారు. ఆ ఉద్యోగి మరణానంతరం భార్యకు 25% పెన్షన్ చెల్లించేవారు. దీన్నంతా సరళీకరించడానికి, పెన్షన్ భారాన్ని వదిలించుకోవడానికి కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. పెన్షన్ భారాన్ని వదిలించుకోవడానికి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. క్లుప్తంగా దీన్ని పిఎఫ్ఆర్డీఏ అంటారు. దీన్ని ఒక ట్రస్టుగా ఏర్పాటు చేశారు. పిఎఫ్ఆర్డీఏలో ఒక చైర్పర్సన్, 3 పూర్తి, 2 తాత్కాలిక సభ్యులుంటారు. 10వ తేదీ అక్టోబర్ 2003న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల నిర్వహణకు పిఎఫ్ఆర్డీఏకి అప్పచెబుతూ 10వ తేదీ అక్టోబర్ 2003న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల నిర్వహణను పిఎఫ్ఆర్డీఏకి అప్పచెబుతూ కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం 2004 జనవరి 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు తమ జీతాల్లో 10% తమ పెన్షన్ కోసం వాటాగా చెల్లించాలి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం ఆ ఉద్యోగి పెన్షన్ అకౌంట్లో జమ చేస్తుంది. ఇలా జమ అయిన పెన్షన్ మొత్తాన్ని స్టాక్ మార్కెటింగ్కి అనుసంధానం చేస్తారు. పిఎఫ్ఆర్డీఏకి మార్కెట్ ఫండ్ మేనేజర్లను అనుసంధానం చేస్తారు. ఫండ్ మేనేజర్లు ఉద్యోగుల పెన్షన్ ఫండ్లోని నిధుల్ని మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. అందులోంచి వచ్చిన లాభాల్లో 60% ఉద్యోగి పదవీ విరమణ చేశాక ఇస్తారు. మిగిలిన 40% మాత్రం పెన్షన్ నిధిలోనే ఉంచుకొని ఆ మొత్తాన్ని మార్కెట్లో మదుపు చేస్తే వచ్చే లాభాలను మాత్రమే పెన్షన్ కింద
పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఖాతాలో జమ చేస్తారు. సుశిక్షితులైన ఫండ్ మేనేజర్ల చేతుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి వారి జీవితానికి ఎంతో భరోసా ఇస్తుందని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పిఎఫ్ఆర్డీఏ ట్రస్టులోకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి చేరలేదు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ విధానానికి దూరంగా ఉన్నాయి. సంప్రదాయ ప్రభుత్వ ఉద్యోగ రూపురేఖలు మారిపోతున్నాయి. సమాజంలో ఏ ఉద్యోగానికి భద్రత ఉంటుందని 50 మంది భావించారో ఆ ప్రభుత్వ ఉద్యోగాలకే ఎసరొస్తోంది. పెన్షన్ భారాన్ని సుత్తి మెత్తగా వదిలించుకునేందుకు పావులు కదుపుతున్న ప్రభుత్వాలు భవిష్యత్తులో భద్రతపై ఎలాంటి విధానాలు అవలంబిస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాజ్పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ విధానం అమల్లోకి రాకముందే 2004 ఎన్నికలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో వామపక్షాలు భాగస్వాములుగా ఉండటంతో పిఎఫ్ఆర్డీఏ అమలు వాయిదా పడింది. రెండో యూపీఏ హయాంలో నూతన పెన్షన్ విధానానికి రెక్కలొచ్చాయి. 2013లో పిఎఫ్ఆర్డీఏ అమల్లోకి వచ్చింది. నిజానికి కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకాన్ని అదివరకే తమిళనాడు తన రాష్ట్రంలో అమలు చేస్తోంది. ఉద్యోగుల జీతాల్లో 10% పెన్షన్ ఫండ్లో జమ చేసుకుంటోంది. అయితే ఆ మొత్తం ఊరికే నిరుపయోగంగా పడి ఉందనే ఆరోపణలున్నాయి. వామపక్షాల ప్రభావం అధికంగా ఉండే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు కొత్త పెన్షన్ పద్ధతికి దూరంగా ఉన్నాయి. ఆ తరువాతి కాలంలో కేరళ తన దారి మార్చుకుని పెన్షన్ ట్రస్ట్లోకి చేరిపోయింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలు మాత్రం పాత పెన్షన్ పద్ధతిలోనే ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ భారాన్ని తగ్గించుకునే దానికోసం, పెన్షన్ నిధిని ప్రైవేటీకరించే దానికోసం ప్రయత్నం చేసింది. 2003 డిసెంబర్ 22న ఒక నోటిఫికేషన్ జారీ చేసి పిఎఫ్ఆర్డీఏ బిల్లుని పార్లమెంట్లో పెట్టడం కోసం ప్రపోజ్ చేస్తూ డిసెంబర్ 22, 2003న ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానంపై తీవ్ర విమర్శలున్నాయి. పిఎఫ్ఆర్డీఏ ట్రస్టు పరిధి నుంచి రక్షణ రంగ ఉద్యోగులను ఎందుకు మినహాయించారని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. ట్రస్టు పద్ధతి లాభసాటి అయితే కొన్ని కీలక రంగాలను అందులోంచి ఎందుకు మినహాయించారని ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా 5-6 ఏళ్లు పనిచేసి ఏదో కారణంతో మరణిస్తే అతని కుటుంబానికి పెన్షన్ రూపంలో 100లో మాత్రమే వస్తుందని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. గతంలో ఉన్నట్లుగా ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ మొత్తంలో నుండి నిల్వ ఉన్నటువంటి మొత్తంలో నుండి 60% చెల్లించి మిగిలినటువంటి మొత్తాన్ని యాన్యుటీల్లో పెట్టుబడిగా పెట్టి దాని మీద వచ్చేటువంటి మొత్తం నుంచి వడ్డీ నెలవారీగా పెన్షన్గా చెల్లించేటువంటి పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇంతకాలం పెన్షన్ను సామాజిక భద్రతగా భావించిన గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగుల్లాగానే పొదుపు చేసుకుంటూనే పెన్షన్ అనే విధానంలోకి వెళ్తున్నారు. ఇక వాణిజ్యపరంగా పెన్షన్ ఫండ్ మార్కెట్లలో మదుపు చేస్తే ఆయా షేర్లు పతనమైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత యూపీఏ గవర్నమెంటు, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్ లేకుండా చేయడం జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో మేమెంత కట్టుకుంటే అంత వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. షేర్లలో కానీ ఇతర పెట్టుబడి పథకాల్లో పెట్టి 650, 750, 1000 లోపే పెన్షన్ ఇస్తున్న స్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు సంక్షేమ పథకాల్లో భాగంగా వృద్ధులకు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ వస్తున్న స్థితి ఉంది. పాత పెన్షన్ విధానం కోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ప్రభుత్వ ఉద్యోగ, కేంద్ర కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్లో ఢిల్లీలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి ప్రధాని మోడీకి మెమొరాండం ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాయి. ఇది పెన్షన్ టెన్షన్ పై స్పెషల్ ఫోకస్. ఓ స్మాల్ బ్రేక్ తర్వాత మరో ఫోకస్ చూద్దాం. స్టే విత్ us.